ఒక చిన్న పల్లెటూరిలో ఒక పేద కుటుంబంలో ఓ చిన్నారి సిరి జీవిస్తోంది. చిన్నారి సిరి చాలా చురుకైన పిల్ల, తెలివిగల పిల్ల కూడా. సిరి టీచర్ చెప్పినవన్నీ కూడా మంచిగా శ్రద్ధగా వింటుంది, మంచిగా చదువుతూ ఉండేది. ఎందుకంటే సిరి వాళ్ళ తండ్రి చాలా కష్టపడి సిరిని చదివిస్తూ ఉండేవాడు. సిరి తల్లి లక్ష్మి కూడా ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉండేది. తండ్రి రాము చాలా కష్టపడి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. సిరి తండ్రి ఎప్పుడు సిరి కోసమే ఆలోచిస్తూ ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉండేవాడు, నా కూతురు చాలా కష్టపడి చదువుతుంది, నా కూతురిని పెద్ద చదువులు చదివించాలి అని. సిరి చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు సిరి టీచర్ పిల్లలందరికీ చెప్తోంది, పిల్లలు మీరందరూ మీకు ఇష్టమైన వారికి మీరే స్వయంగా మీ చేతులతో బహుమతి చేసి ఇవ్వాలి అని పిల్లలందరికీ సిరి వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తోంది. సిరి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన తండ్రి తన కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. నేను మా తండ్రికి రేపు బర్త్డే కానుకగా నేను ఏమి ఇవ్వగలను అని సిరి ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ చేయాలి, కానీ డబ్బులు లేవు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మని అడుగుదామంటే అమ్మ దగ్గర కూడా డబ్బులు ఉండవు కదా అని అనుకుంటుంది సిరి. అప్పుడు సిరి ఏం చేయాలో తోచక ఇంట్లో ఉన్న కాగితాలు తీసి నాన్న కోసం ఒక లెటర్ రాయడం స్టార్ట్ చేస్తుంది. సిరి నిద్రపోకుండా తన తండ్రి కోసం ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్లో, నాన్న నువ్వే నా సూపర్ హీరో అని రాస్తుంది. నీ కూతురిగా పుట్టినందుకు నేనెంతో అదృష్టవంతురాలు నాన్న అంటుంది. తన తండ్రికి ఉదయాన్నే హ్యాపీ బర్త్డే చెప్తూ ఒక లెటర్ ఇస్తుంది సిరి. ఆ లెటర్ చూసిన తండ్రి రాము ఎంతగానో భావోద్వేగానికి లోనవుతాడు. సిరిని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు తండ్రి రాము. తరువాత రోజు పొద్దున్నే పనిలో తన ఫ్రెండ్స్తో ఓ చిన్నారి మనసు చేసిన గొప్ప పనికి అర్థం తెలిసిన ప్రతి గుండె తడచింది. ప్రేమకి ధనము, వస్తువులు అవసరం లేదు, ఒక్క మనసు చాలు కదా. ప్రేమను వ్యక్తపరచడానికి గొప్ప మాటలు అవసరం లేదు, హృదయం చాలదా?